అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 59. ఇక స్టోరీలోకి వెళ్తే మరుసటి రోజు ఉదయం ఫ్రెష్ అయ్యి బాత్రూంలో నుండి బయటకు వచ్చాడు విక్రమ్. విక్రమ్ బయటకు వచ్చేసరికి అద్దం ముందు నిలబడి జుట్టును ఆరబెట్టుకుంటుంది భాను. వెనుక నుండి భానుని చూస్తూ ముందుకు వెళ్ళిన విక్రమ్ బెడ్ మీద మఠం వేసుకొని కూర్చున్నాడు. భాను కట్టుకున్న చీర గ్యాప్ల నుండి కనిపిస్తున్న భాను నడుము వైపే తదేకంగా చూస్తూ భాను అని పిలిచాడు విక్రమ్. హా అని అంది భాను. ఇలా రా అని అన్నాడు విక్రమ్. ఎందుకు? నా తల తుడువు అంటూ నీటి బొట్లు కారుతున్న తన జుట్టు వైపు చూపిస్తూ అన్నాడు విక్రమ్. హెయిర్ డ్రైయర్ని తీసుకొని వస్తున్న భానుని చూస్తూ బన్నీ హెయిర్ డ్రైయర్ వద్దు అంటూ టవల్ వైపు చూపించాడు విక్రమ్. దాంతో విక్రమ్ దగ్గరకు వచ్చి విక్రమ్ మెడలో ఉన్న టవల్ను తీసుకొని విక్రమ్ తలను తుడుస్తూ ఉంది భాను. బెడ్ మీద కూర్చొని ఉన్న విక్రమ్ కుదురుగా ఉండకుండా భాను నడుముని తన చేతితో కొలవడం మొదలుపెట్టాడు. భాను ఒంటికి విక్రమ్ చల్లని చేయి తగలగానే ఒక్కసారిగా జర్కైంది భాను. భాను విక్రమ్ తల తొడవడం మానేసి ఆదిత్య ఏం చేస్తున్నావు అని అంటూ వెనక్కి జరిగింది. బన్నీ కదలకు అంటూ భాను నడుము పట్టుకొని తన వైపుకు లాక్కున్న విక్రమ్ రెండు చేతులతో భాను నడుమును కొలుస్తూ బన్నీ యు ఆర్ సో స్కినీ అని అన్నాడు విక్రమ్. విక్రమ్ అన్న మాటకు హా ఏంటి అని అంది భాను. చూడు నీ నడుము ఎంత సన్నగా ఉందో, నా గుప్పిట్లో పట్టేస్తుంది అని అన్నాడు విక్రమ్ భాను నడుముని తన రెండు చేతుల్లో పట్టుకొని. విక్రమ్ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు భానుకి. విక్రమ్ ఇంకా మాట్లాడుతూ ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి అని అన్నాడు. ఈ గ్యాప్ ఫిల్ అవ్వాలా అంటే నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను తిని తిని డ్రమ్ములా తయారవ్వాలా అని అంది భాను. భానుని దగ్గరగా లాక్కొని భాను పొట్టుకు తన గడ్డాన్ని ఆనించి పైకి చూస్తూ కేవలం ఈ ప్లేస్ను ఫిల్ చేస్తే చాలు, అందుకు నువ్వు చేయవలసింది ఏమీ లేదు, అదంతా నేను చూసుకుంటాను అని అన్నాడు విక్రమ్. విక్రమ్ మాటల్లోని భావం అర్థమైన భాను కళ్ళు బాతుగుడ్లంతయ్యాయి. దాంతో విక్రమ్ చేతి నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంది భాను. కానీ భానుని వదలకుండా పట్టుకొని తన ఒడిలోకి లాక్కున్నాడు విక్రమ్. ఆదిత్య ఏం చేస్తున్నావు, వదలు నన్ను అంటూ విక్రమ్ గ్రిప్ నుండి విడిపించుకొని ఒడిలో నుండి పైకి లేవడానికి ట్రై చేస్తుంది భాను. కానీ విక్రమ్ భానుని కదలనివ్వకుండా పట్టుకొని తన చేతుల మధ్య లాక్ చేసి భానుని కిస్ చేయడం మొదలుపెట్టాడు విక్రమ్. అంతలో కిటీ అని పిలుస్తూ రూమ్ దగ్గరకు వచ్చిన అనుపమ వాళ్ళని అలా చూసి సారీ అంటూ భానుకి ఇవ్వడానికి తీసుకువచ్చిన హారం ఇవ్వకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అనుపమను చూడగానే విక్రమ్ పట్టు సడలించడంతో విక్రమ్ ఒడిలో నుండి లేచిన భాను కోపంగా విక్రమ్ వైపు చూసింది. అమాయకంగా ముఖం పెట్టుకొని తన వైపే చూస్తున్న విక్రమ్ను కొట్టడానికి వస్తూ అసలు నువ్వేం చేసావో తెలుసా, మన ఇద్దరిని ఇలా చూసి అనుదిది ఏమనుకుంటుంది అని అంది భాను. పైకి లేచి నుంచొని భాను నడుము చుట్టూ చేవేసి దగ్గరకు లాక్కొని భాను నడుముకు ఉన్న ముత్యాలతో చేసిన నడుము పట్టిని సున్నితంగా తాకుతూ ఏమనుకుంటుంది, హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు, మనం డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటుంది, అందుకే కదా సైలెంట్గా వెళ్ళిపోయింది అని భాను చెవిలో హస్కీగా అన్నాడు విక్రమ్. విక్రమ్ వైపు కళ్ళు అప్పగించుకొని చూస్తూ ఉండిపోయింది భాను. జోన్ అవుట్ అయినట్టుగా ఉన్న భాను పరిస్థితి చూసి చిన్నగా నవ్వుతూ నడుము మీద ప్రెస్ చేశాడు విక్రమ్. దాంతో విక్రమ్ వైపు చూసిన భాను కళ్ళెగిరిసి చూస్తూ చిలిపిగా కన్ను కొట్టాడు విక్రమ్. విక్రమ్ పనులకు మాటలకు ఫ్రస్ట్రేట్ అయిన భాను విక్రమ్ను వెనక్కి నెట్టి నిన్ను అంటూ కోపంగా ముందుకు వచ్చింది. నన్ను ముద్దు పెట్టుకుంటావా, పెట్టుకో అంటూ ముఖాన్ని పక్కకు తిప్పి బుగ్గను చూపించాడు విక్రమ్. విక్రమ్ చేష్టలకు ఏం చేయాలో అర్థం కాక కోపంతో నేలను బలంగా తన్ని బయటకు వెళ్ళిపోయింది భాను. చిన్నపిల్లలా ఉడుక్కుంటున్న భానుని చూసి నవ్వుకున్నాడు విక్రమ్. ఈ ఆదిత్యకి ఏమైంది, అసలు వచ్చినప్పటి నుంచి ముద్దు ముద్దు అంటూ చంపేస్తున్నాడు అని అనుకుంటూ బయటకు వచ్చి చూసిన భానుకి అక్కడెక్కడా అనుపమ కనిపించలేదు. ఇంకాస్త ముందుకు వెళ్ళి చూడగా స్టెప్స్ వైపు వెళ్తున్న అనుపమ కనిపించింది. దీదీ అని పిలుస్తూ ముందుకు వెళ్ళింది భాను. వెనుక నుండి భాను పిలుపు వినిపించడంతో ఆగి వెనక్కి తిరిగి చూసింది అనుపమ. భాను తన వైపు వస్తుండడం చూసి తిరిగి వెనక్కి వచ్చింది అనుపమ. అనుపమను పిలవడం అయితే పిలిచింది, కానీ వాళ్ళిద్దరిని అలా చూసిన అనుపమను ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు భానుకి. చేతులు నలుపుకుంటూ దిక్కులు చూస్తున్న భాను ఇబ్బందిని చూసి నవ్వుకుంటూ భాను దగ్గరకు వచ్చింది అనుపమ. అది దీదీ నేను ఆదిత్య అది అంటూ అక్షరాలు పోగేసుకుంటూ
పదాలు కూడబలుక్కుంటున్న భాను అవస్థను చూసి తనలో తానే నవ్వుకుంది అనుపమ. కామ్ డౌన్ కిట్టి, ఇప్పుడు ఏమైందని ఇలా అయిపోతున్నావు? ఇదంతా ప్రతి భార్యాభర్తల మధ్య సహజమే. అందుకు నువ్వు నాకు సంజాయిషి ఇవ్వవలసిన అవసరం అస్సలు లేదు. కాకపోతే కాస్త డోర్ వేసుకుంటే మంచిది. లేదంటే ఇలా మాలాంటి వాళ్ళు అందరం వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తాం అని భానుని ఏడిపిస్తున్నట్టుగా అంది అనుపమ. అనుపమ మాటలు విన్న భాను, దీది అలాంటిదేమీ లేదు దీది. ఇంతకుముందు ఎప్పుడూ ఆదిత్య ఇలా బిహేవ్ చేయలేదు. కనీసం నన్ను టచ్ కూడా చేయలేదు. కానీ ఏమైందో ఏమో తెలియడం లేదు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఆదిత్య అస్సలు కుదురుగా ఉండడం లేదు అని ఫ్లోలో చెప్పేసింది భాను. భాను చెప్పింది విన్న అనుపమ బ్రుకుటి ముడిపడింది. కిటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్న అనుపమ మాటల్లో ఫ్లోలో తను ఏం చెప్పిందో గుర్తురాగా నాలుక ఖర్చుకుంది భాను. సైలెంట్గా భానుని చూస్తూ కిటి అని పిలిచింది అనుపమ. అది దీది అని అంటున్న భాను చేయి పట్టుకొని అటు ఇటు చూసి నాతో రా అంటూ భానుని తన గదిలోకి తీసుకొని వెళ్ళింది అనుపమ. తన గదిలోకి తీసుకెళ్లిన భానుని బెడ్ మీద కూర్చోబెట్టింది అనుపమ. నెమ్మదిగా మాట్లాడుతూ, కిటి, నీకు విక్రమ్కు మధ్య లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది భాను. కానీ ఎందుకు? విక్రమ్కి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. అయినా విక్రమ్ని ఎందుకు దూరం పెడుతున్నావురా అని అడిగిన అనుపమ ప్రశ్నకు తలదించుకొని మౌనంగా ఉండిపోయింది భాను. భాను మౌనానికి గల కారణం అర్థం చేసుకున్నట్టుగా భాను భుజం మీద చేయి వేసి చిన్నగా ప్రెస్ చేసింది అనుపమ. అయినా భాను సైలెంట్గానే ఉండడంతో, కిటి, నీకు విక్రమ్ అంటే ఇష్టం లేదా? తనని ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగింది అనుపమ. ఆ మాటకు తల ఎత్తి అనుపమ వైపు చూసింది భాను. భాను ముఖంలో భావాన్ని గమనించిన అనుపమ, నీకు ఇష్టం లేదు అంటే చెప్పు, ఇప్పుడే మాహిర్తో మాట్లాడి నీకు విక్రమ్కు అని అంటున్న అనుపమ మాట పూర్తవ్వకుండానే, అదేం కాదు దీది, విక్రమ్ మంచివాడే, నన్ను ఎప్పుడూ ఎలాంటి విషయంలోనూ ఇబ్బంది పెట్టలేదు. హీఈస్ వెరీ స్వీట్ అండ్ కేరింగ్ పర్సన్ అని అంది భాను. తాను ఊహించినట్టుగానే రియాక్ట్ అయిన భాను వైపు చూసి తనలో తానే నవ్వుకుంది అనుపమ. అంటే నీకు విక్రమ్ అంటే ఇష్టం అని అన్న అనుపమ మాటకు సైలెంట్గా ఉండిపోయింది భాను. మరెందుకని విక్రమ్ని దూరం పెడుతున్నావు అని అడిగింది అనుపమ. అనుపమ దగ్గర ఏమీ దాచాలని అనుకోలేదు భాను. ఎందుకంటే తన గురించి పూర్తిగా తెలిసినది అనుపమకు మాత్రమే. ఎటువంటి సంకోచం లేకుండా ఏ విషయం గురించైనా ఎటువంటి భయం లేకుండా చెప్పుకోగలిగింది కేవలం తను మాత్రమే. అందుకే తన మనసులో ఉన్న సందేహాలను, ఫీలింగ్స్ను అనుపమతో చెప్పాలని అనుకుంది భాను. తెలియడం లేదు ఇది, ఆదిత్య అంటే ఇష్టమున్నా తర్వాత ఆదిత్య కూడా నన్ను దూరం పెట్టేస్తాడేమో అని ఎక్కడో చిన్న భయం మనసులో నుండి పోవడం లేదు. అందుకే ఆదిత్యకు దగ్గర అవ్వలేకపోతున్నాను. కిటి, నువ్వు విక్రమ్ను వివేక్తో పోల్చి చూస్తున్నావా అని అనగానే తడి కళ్ళతో అనుపమ వైపు చూసింది భాను. భాను కళ్ళల్లో నీళ్ళు చూసిన అనుపమ భానుని హక్ చేసుకొని వీపు మీద నిమురుతూ ఉంది. కొంచెం సేపటికి భాను స్థిమిత పడిందని నిర్ధారించుకున్న తర్వాత భాను మనసులో ఉన్న అనుమానాలకు, అపార్థాలకు, భయాలకు అప్పటితో ముగింపు చెప్పాలని అనుకుంది అనుపమ. భాను చేతిని పట్టుకొని, కిటి, విక్రమ్ ఏదో తప్పు చేశాడని, లాస్య విషయంలో నీ దగ్గర నిజాలు దాచి నిన్ను మోసం చేశాడని నువ్వు అనుకుంటున్నావు, అవునా అని అంది అనుపమ. బాయ్ ఆల్రెడీ ఈ విషయం గురించి నాతో మాట్లాడాడు. కానీ వాళ్ళిద్దరూ హక్ చేసుకోవడం నేను నా కళ్ళారా చూశాను అని అంది భాను. అది కాకుండా వాళ్ళిద్దరూ చాలాసార్లు కలిశారు. కనీసం ఒక్కసారి కూడా ఆదిత్య ఆ విషయం నాతో చెప్పలేదు. మరి నేనేమనుకోవాలి? అసలు ఏదైనా ఎందుకని అనుకోవాలి? నీతో చెప్పలేదు అంటే అదంత ఇంపార్టెంట్ విషయం కాకపోవచ్చు కదా. ఒకప్పుడు నీ విషయంలో వివేక్ చేసిన మిస్టేక్ను ఇప్పుడు నువ్వు విక్రమ్ విషయాల్లో చేస్తున్నావు అని నాకు అనిపిస్తుంది అని అనుపమ అనగానే అనుపమ వైపు చూసింది భాను. సరే, ఇవన్నీ కాదు, ఒక్కటి చెప్పు. నువ్వు చూసావు కాబట్టి దాన్ని నమ్మేస్తున్నావు, కానీ నీ మనసు నమ్ముతుందా అని అడిగిన అనుపమ ప్రశ్నకు భాను మౌనమే సమాధానమైంది. లేదు, నీ మనసు నమ్మడం లేదు కదూ. నీ బుద్ధి నువ్వు చూసిందే నిజమని చెప్తుంటే నీ మనసు అది నిజం కాదు అని చెప్తోంది. నీ బుద్ధికి మనసుకు మధ్య జరిగే సంఘర్షణలో నువ్వు నలిగిపోతున్నావు. విక్రమ్కు దగ్గర అవ్వాలని మనసు కోరుతున్నా నువ్వు చూసిందే నిజమని, గతంలోలాగా మళ్ళీ నువ్వు గాయపడతావని నీ బుద్ధి నిన్ను హెచ్చరిస్తోంది. కిటి, గతాన్ని వర్తమానంతో పోల్చి చూస్తూ భవిష్యత్తును పాడు చేసుకోకు అని అంది అనుపమ. ఇక విక్రమ్ లాస్యాల విషయానికి వస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది మనకు క్లియర్గా తెలియదు.
లాస్య గురించి విక్రమ్ నీ దగ్గర చెప్పకపోవడానికి తన కారణంలో తనకి ఉండొచ్చు. మనకు అసలు విషయం తెలియకుండా ఒక నిర్ధారణకు రాకూడదు. ఈ విషయంలో నీకు అనుమానం అంటే నేరుగా విక్రమ్ను అడిగి ఉండాల్సింది. అప్పుడు నీకు ఇంత బాధ మానసిక క్షోభ ఉండేది కాదు అని కొన్ని క్షణాల పాటు పాజ్ ఇచ్చిన అనుపమ మళ్ళీ మాట్లాడుతూ, కిట్టి, కానీ ఇక్కడ ఒక విషయం నాకు అర్థం కావడం లేదు. వాళ్ళను నువ్వు చూడడం ఒకటి 2 సార్లు అయితే కోయిన్సిడెన్స్ అయినా అనుకోవచ్చు, కానీ ప్రతిసారి కోయిన్సిడెన్స్ అయితే కాదు కదా అని అన్న అనుపమ మాట వినగానే భాను ముఖంలో భావం మారిపోయింది. అది గమనించిన అనుపమ, కిట్టి, చీకటిగా ఉన్న గదిలో కూర్చొని వెలుతురు కోసం ఎదురు చూస్తే సరిపోదు. వెలుతురు కావాలంటే నీ వైపు నుండి నీ ప్రయత్నం చేయాలి అని అంది అనుపమ. ఆలోచనగా అనుపమ వైపు చూసింది భాను. అది చూసిన అనుపమ సంతృప్తిగా నెట్టూర్చి, లేనిపోని భయాలు మనసులో పెట్టుకొని చేరువుగా వచ్చిన సంతోషాన్ని అందరంత దూరానికి తోసేయకు. తర్వాత నువ్వు ఎంతగా ఆరాటపడినా అది నీకు అందకపోవచ్చు అని అంది అనుపమ. అనుపమ చెప్పిన విషయం భానుని ఆలోచనలో పడేసింది. ఇప్పుడు భానుని కదిలించకపోవడం మంచిది అని అనుకున్న అనుపమ తనను పనులు చేసుకోవడంలో పడింది. మొదటి నుండి జరిగిందంతా ఆలోచించుకుంటూ వచ్చింది భాను. అనుపమ చెప్పింది నిజమే అని అనిపించింది భానుకి. ఎవరో కావాలనే వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నట్టు అర్థమైంది భానుకి. కానీ ఇదంతా చేయవలసిన అవసరం ఎవరికి ఉంది? అసలు నేను విక్రమ్ విడిపోతే ఎవరికి లాభం అంటూ ఆలోచించింది భాను. విజయవాడలో విక్రమ్ ధర్మేంద్ర రూపవతుల గురించి బామ్మకు తెలిసేమో కనుక్కో అనడంతో తన పనులన్నింటినీ పోస్ట్ పోన్ చేయమని చెప్పి బెంగళూరు నుండి విజయవాడకు రావడానికి రెడీ అయ్యాడు విజయవర్ధన్. కంపెనీ గెస్ట్ హౌస్ నుండి ఎయిర్పోర్ట్కి వస్తున్న విజయ్కు ఒక ఇంటర్నేషనల్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. అది ఎవరిది అనే విషయాన్ని పట్టించుకోకుండా కాల్ లిఫ్ట్ చేశాడు విజయ్. హాయ్ విజయ్ అంటూ వినిపించిన గొంతు గుర్తుపట్టగానే ఆనందం, కంగారు రెండూ ఒకేసారి కలిగాయి విజయ్కు. సంధ్య అని అన్నాడు విజయ్. ఓ, ఇట్స్ శాండీ విజయ్. సంధ్య ఏంటి సంధ్య? ఎన్నిసార్లు చెప్పాను నీకు నన్ను సంధ్య అని పిలవద్దు అని ఇరిటేట్ అవుతూ చెప్పింది సంధ్య అలియాస్ శాండీ. సరే అయితే సంధ్య, శాండీ రెండూ కాదులే, కానీ చిన్నప్పుడు పిలిచినట్టుగా బోండం అని పిలుస్తాను, ఓకేనా బోండం అని అన్నాడు విజయవర్ధన్ ఏడ్పిస్తున్నట్టుగా. డోంట్ యూ డేర్, ఇంకొకసారి అలా పిలిచావో నీ సంగతి చూస్తా. ఎలా? ఎలా అంటే ఎలా? నేను ఇండియాకి వస్తున్నానుగా, వచ్చిన తర్వాత అప్పుడు నీ సంగతి చెప్తా అని అంది సంధ్య. నువ్వు ఇక్కడికి వస్తున్నావా? ఎందుకు? వస్తున్నాను అంటే ఎవరైనా ఎప్పుడో అని అడుగుతారు, నువ్వేంటి ఎందుకో అని అడుగుతున్నావు? సరే, ఎప్పుడు వస్తున్నావు? నెక్స్ట్ వీక్లో వస్తున్నాను అని చెప్పిన తర్వాత కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేసింది సంధ్య. ఈ ఉరుములేని పిడుగు ఇప్పుడు ఎందుకు వస్తుందో, వచ్చిన తర్వాత బన్నీని చూసి ఏం గోల చేస్తుందో అని అనుకున్నాడు విజయ్. విజయవాడలో సార్ అని పిలిచాడు శేఖర్. ఫైల్స్ను చెక్ చేస్తున్న అద్వై తల పైకెత్తి చూడకుండానే చెప్పు అని అన్నాడు. అది సార్, ఇంకా భాను మేడం గురించి ఏమీ తెలియలేదు. అసలు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారు అన్న విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని అన్నాడు శేఖర్. చూస్తున్న ఫైల్ నుండి తల ఎత్తి చూసిన అద్వై క్షణం పాటు సైలెంట్గా ఉండి ఎలాగో నెక్స్ట్ వీక్ ఎగ్జిబిషన్కి వస్తారుగా అని అన్నాడు. అది సార్. ఏంటి? పాస్ట్ 3 డేస్గా విక్రమ్ కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు సార్. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫార్మో లేదు అని అన్నాడు శేఖర్. మెన్షన్లో బుర్రని కొబ్బరి తురిమినట్టుగా తురిమి మొత్తానికి ఒక అంచనాకు వచ్చింది భాను. తీగలాగితే డొంకంతా కదిలినట్టు తనకు వచ్చిన చిన్న అనుమానాన్ని పట్టుకొని ఆలోచించగా తన ఆలోచనలకు ఒక రూపం వచ్చింది. ఇప్పుడు తనకు కలిగిన అనుమానం నిజమా కాదా అనేది నిర్ధారించుకోవాల్సిన సమయం వచ్చేసింది. అందుకు తగిన ప్రణాళికను కూడా సిద్ధం చేసుకొని చుట్టూ చూసింది భాను. అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ కనిపించింది అనుపమ. అనుపమ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని అనుపమ బుగ్గ మీద ముద్దు పెట్టింది భాను. ఏంటిది? వదులు. థ్యాంక్ యూ సో మచ్ దీదీ. నువ్వు చెప్పకపోయి ఉంటే నా మట్టి బుర్రకు ఇదంతా అర్థమై ఉండేది కాదు. థ్యాంక్ యూ అంటూ మళ్ళీ అనుపమను ముద్దు పెట్టుకుంది భాను. ఈ ముద్దుల ప్రోగ్రాం ఏదో మీ ఆయన దగ్గర పెట్టుకో. నా పిల్లం నన్ను ముద్దు పెట్టుకుంది అని సంతోషిస్తాడు, నన్ను మాత్రం వదిలే అని అంది అను. అమ్మో, సైలెంట్గా ఉంటానే ముద్దు ముద్దు అంటూ చంపేస్తున్నాడు. నా అంతటా నేను ముద్దు పెట్టుకున్నానా, ఇక అంతే నా పని అయిపోయింది అని అంది భాను. తనలో తానే అనుకుంటున్నా అని అనుకొని పైకి చెప్పేసింది భాను.
భాను మాటలు విన్న అనుపమ గట్టిగా నవ్వేసింది. మొత్తానికి నిన్నే భయపెట్టాడంటే విక్రమ్ సామాన్యుడు కాదు అని నవ్వింది అనుపమ. అనుపమ మాటలకు ఉడుక్కుంటూ చూసింది భాను. గుడికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, త్వరగా రండి అని బయట నుండి లీలావతి మాటలు వినిపించడంతో త్వరగా భానుని రెడీ చేసేసింది అనుపమ. బయటకు వచ్చి, మా మేం రెడీ, అన్నయ్య ఆదిత్య ఇంకా రాలేదు చూడు అని అంటున్న భాను మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. అనుపమ కూడా స్టెప్స్ దిగి వస్తున్న విక్రమ్ మాహిర్ల వైపు కళ్ళు వదిలేసి అలా చూస్తూనే ఉండిపోయింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.